నా పేరు కొండా కౌశిక్. నేను సిపిఐఎంఎల్ మాసలేని పార్టీ మండల కార్యదర్శిని. ఈరోజు మండలంలో ఉన్నటువంటి పలు వలస ఆదివాసీ గ్రామాలని మేము ఈరోజు సందర్శించడం జరిగింది. ఆ సందర్శించిన క్రమంలో ఈరోజు క్రాంతిపురం కానీ రాజనగర్ గ్రామాలకు కానీ రావడం జరిగింది. ఈ యొక్క వలస ఆదివాసీ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వలస ఆదివాసీ గ్రామాలు తక్షణమే రెవెన్యూ గ్రామాలుగా గుర్తించాలని చెప్పి మా మాసలేని పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క వలస ఆదివాసీ గ్రామాలకి సంబంధించినటువంటి ప్రతిది కూడా రెవెన్యూ గ్రామాలకి ఏదైతే రెవెన్యూ నుంచి వర్తించేటటువంటి సదుపాయాలు కానీ సర్టిఫికెట్లు కానీ ఇతర సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో ఆ సర్టిఫికెట్లు అన్నీ కూడా వలస ఆదివాసీ గ్రామస్తులకు కూడా వర్తింపజేయాలని చెప్పేసి ఈరోజు మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఏదైతే ఓట్లు కావాలంటే మాత్రం ప్రభుత్వాలు మొత్తం దిగొచ్చి వలస ఆదివాసీల దగ్గర ఓట్లు వేయించుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి అలాంటిది వాళ్ళ సమస్యల పట్ల ఈ ప్రభుత్వాలు ఎందుకు దిగి రావట్లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మా మాసలేని పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. కానీ ఈ యొక్క వలస ఆదివాసీ గ్రామాలకి మీరు ఏదైతే సర్టిఫికెట్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఇప్పటిదాకా ఏదైతే ఉందో దయచేసి దీన్ని మానుకొని ఇక నుంచి అయినా ఈ వలస ఆదివాసీ గ్రామాలకి అన్ని సర్టిఫికెట్లు ఇస్తే వారి బతుకులు బాగుపడేదానికోసం వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుపడేదానికోసం ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ వలస ఆదివాసీల బతుకులు బాగుపడేదానికోసం వలస ఆదివాసీలను మొత్తం రెవెన్యూ గ్రామాలుగా కలిపేదానికోసం ఈ ప్రభుత్వం కృషి చేయాలని వాళ్ళ బతుకులు బాగుపడేదానికోసం ఆ విధంగా తోడ్పడాలని చెప్పి మా సిపిఐఎంఎల్ మాసలేని పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.